టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 119 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 49,359 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. మార్కెట్ రికవర్ అవుతుందని. రికవరీ అయితే అయింది. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిందో అప్పుడు మార్కెట్ అనేది ఒక ఫాలో అయింది కనిపించిందనమాట. సో, ఈరోజు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ వీడియో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యాక్చువల్లీ నిన్న క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏంటంటే మార్కెట్ కంప్లీట్‌గా రికవర్ అవుతుంది. ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లోనే మీరు ఎంట్రీ తీసుకోండి అని చెప్పాను. చూసారా ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో నేను చెప్పిన విధంగానే మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవరీ అయితే అయింది. నాకైతే సక్సెస్‌ఫుల్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో, ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిందో అప్పటి నుంచి కొంచెం మార్కెట్ అయితే ఫాలో అయిందనమాట. సో, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో, యాక్చువల్లీ ఏదైతే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందో ఈ లెవెల్‌లో మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. సో, ఈ లెవెల్ నుంచి బ్రేక్‌ఔట్ అవుద్దా? లేదా ఇంకా రికవర్ అవుద్దా? అనేది చూద్దాం రేపు మార్కెట్‌లో. సో, రేపు మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక పాజిటివ్‌గానే వచ్చే అవకాశం అయితే ఉంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్‌కేస్ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మీరు 1 వీక్ క్యాండిల్ గనుక చూస్తే గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ లెవెల్ కూడా మళ్ళీ బ్రేక్‌ఔట్ అయ్యి ఈ లెవెల్ వరకు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌తో వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.